దేశంలో అతిపెద్ద సమస్యగా మత మార్పిళ్లు ఉన్నాయి. వివక్ష చూపిస్తున్నారని చెప్పి పేదల్ని, ముఖ్యంగా దళితుల్ని క్రైస్తవంలోకి మార్చేందుకు ఓ ఉద్యమం జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మతం మారితే కులం వర్తించదని చెప్పినా సరే ఈ మత మార్పిళ్లు ఆగలేదు. ఏపీ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఈ అంశంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఏపీ హైకోర్టు తాజాగా స్పష్టమైన తీర్పిచ్చింది. క్రిస్టియానిటీలో కులభావన లేదు కాబట్టి ఆ మతం తీసుకున్న వారిని హిందూ, ఎస్సీలుగా చూడటం కుదరదని తీర్పిచ్చింది. మతం మారిన ఓ పాస్టర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే ఆయనకు ఆ చట్టం వర్తించదని కోర్టు తీర్పు చెప్పింది. మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్ల వర్తింపుపై గతంలోనే సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల గుర్తింపు హిందూ మతంతో లేదా సిక్కు, బౌద్ధ మతాలతో ముడిపడి ఉంటుందని తెలిపింది. ఒక దళిత వ్యక్తి క్రిస్టియన్ లేదా ఇస్లాం వంటి ఇతర మతాలకు మారితే వారు ఎస్సీ గుర్తింపును కోల్పోతారని కోర్టు తీర్పుల్లో పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ సూత్రం 1950లోని రాజ్యాంగ ఆర్డర్ ఆధారంగా రూపొందింది. ఎస్సీ రిజర్వేషన్లను హిందువులు, సిక్కులు, బౌద్ధులకు వర్తిస్తుంది. మతం మారిన దళితులు తాము కూడా సామాజిక వివక్షను ఎదుర్కొంటామని, అందువల్ల రిజర్వేషన్లు కొనసాగాలని వాదిస్తూ వస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మత మార్పిళ్లు దేశానికి ప్రమాదకరంగా మారాయి. దేశంలోని క్రిస్టియన్ మిషనరీలు చొచ్చుకు వచ్చి క్రిస్టియానిటీని పెంచుకుంటూ పోయాయి. ఇప్పుడు దేశంలోనే కాదు, మారుమూల పల్లెల్లోనే మినిస్ట్రీస్ పేరుతో చర్చలను నిర్వహిస్తున్నారు. మత మార్పిళ్లే వారి టార్గెట్. భారీ భవనాలు కట్టి మరీ మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు. వీరి వల్ల దేశంలో అనేక ఉపద్రవాలు వస్తున్నాయి. ప్రజల్ని మత మౌఢ్యులుగా తయారు చేస్తున్నారు. మతం మారినా కులం అదే ఉంటుందని, రిజర్వేషన్లు పోవని నమ్మిస్తూ వచ్చారు. చివరికి ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి మతం మారిన వారిని కూడా హిందూ, ఎస్సీలుగానే పరిగణిస్తూ రిజర్వేషన్లు వర్తింపు చేస్తూ వచ్చారు. కానీ ఈ తీర్పు ఇప్పుడు రకరకాలుగా చర్చలకు కారణమయ్యే అవకాశం ఉంది. మత మార్పిళ్లు ఎక్కువగా ఉండటం హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరంతో ఇతరులకు తెరపైకి వస్తున్నారు. దీంతో పోటాపోటీగా మత రాజకీయాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మతం మారిన దళితులు తిరిగి హిందూ మతంలోకి మారితే వారి ఎస్సీ గుర్తింపు పునరుద్ధరించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. 2015లో ఒక వ్యక్తి క్రిస్టియన్ మతం నుండి హిందూ మతంలోకి తిరిగి మారిన తర్వాత అతని ఎస్సీ గుర్తింపు చెల్లుబాటు అవుతుందని తీర్పిచ్చింది. నిజంగా హిందూ సమాజంలో భాగమైనట్లు నిరూపించాల్సి ఉంటుంది. అంటే మతం మారిన దళితులంతా మళ్లీ హిందుత్వంలోకి వస్తే వారికి రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు దక్కుతాయి. ఇప్పుడు మత మార్పిళ్లను ఆపేందుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కఠినంగా అమలు చేయాల్సి ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.